రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసు తీర్పు వాయిదా పడింది. ఈ కేసులో తుది తీర్పు ఈ నెల 16న ఇవ్వనున్నట్లు విశాఖ ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. 1996 డిసెంబర్లో రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 5గురు దళిత యువకులను చిత్రహింసలకు గురిచేసి ఇద్దరికి శిరోముండనం చేశారు. ఇక ఈ ఘటనపైన అప్పట్లో కేసులు నమోదయ్యాయి. శిరోముండనం ఘటనలో 10 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. ప్రధాన ముద్దాయిగా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు. రెడ్డిక శిరోముండనం కేసులో అయితే 10 మందిని నిందితులుగా చేర్చినట్టుగా తెలుస్తోంది. అయితే 1996 శిరోముండనం కేసులో అయితే తీర్పు వాయిదా వేశారు. అయితే ఈ నెల 16న తీర్పు ఇవ్వనున్నట్టయితే ఆ న్యాయస్థానం వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత 1996 డిసెంబర్ 29 రామచంద్రపురం వెంకటాయపాలెంలో 5గురు దళితులపై శిరోమండనం కేసు నమోదైంది. ఈ కేసు కారణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు ఎన్నికల నేపథ్యంలో తమకు సహకరించలేదని 5గురు దళితులపై శిరోమండనం చేసి వాళ్ళ కుటుంబములను కూడా తీయడంతో ఎస్సీ సంఘాలు ఆందోళన దిగారు. వాళ్ళ ఆందోళన నేపథ్యంలో ఈ కేసు ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఎమ్మెల్సీ తోట నగేష్ తో పాటు తోట త్రిమూర్తులతో పాటు సహా 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో 5గురు బాధితులు ఉండగా 5గురు బాధితులు ఒక బాధితుడు చనిపోయాడు. మిగిలిన 9గురు కూడా 27 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున ఎస్సీ ఎస్టీ కోర్టు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు న్యాయమూర్తి లీవ్ కారణంగా ఈ కేసు ఈ నెల 16వ తారీఖు వాయిదా వేశారని తెలుస్తుంది. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు మరో 9 మందిపై ఈ కేసు ఏ విధంగా తీర్పు వస్తుందో అనే ఉత్కంఠ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. మమత. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.